గారితో స్వామితో పాటు ఇక్కడ అమ్మవారు ఇంకా అయ్యప్ప స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆమె విడిముడులో అంటే సంక్రాంతి టైంలో బిజీగా ఉంటుంది. సాయంత్రం పూట వచ్చి భజన చేస్తారు. అంటే చాలా బాగుంది దేవుడు దాంతో పాటు ఇది. మరి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ అది భవాని జ్యోతులు పెడతారు కదా, జ్యోతులు దసరాలో దాన్ని ఊరేగించారు. అది మళ్ళా విగ్రహం బయట ఊరేగింపు తీసుకొచ్చి అంటే దసరా టైంలో కూడా బిజీగా ఉంటుంది. దసరా నవరాత్రులు మాకు ఉంటాయండి. ఇక్కడ నవరాత్రులు రోజు కుంకుమ పూజ అభిషేకం ఉంటుందండి. పొద్దున కూడా అభిషేకం అయ్యాక కుంకుమ పూజ చేస్తాను. కార్తీక మాసం కూడా కార్తీక మాసంలో బిజీ అమ్మ. కార్తీక మాసం బాతులమ్మాలు ఉంటాయి. సోమవారం వస్తారు, ఇదిగా కూడా వస్తారు. కొంతమంది అమెరికా వెళ్ళేవాళ్ళు కూడా పెద్ద అభిషేకం చేసుకుంటారు. అదే ఇక్కడ అయ్యవారి దగ్గర అమ్మవారి దగ్గర వచ్చిన వాళ్ళకి కోరికలు తీరి మళ్ళీ వస్తారమ్మా, గ్యారెంటీ వస్తుంది. చాలా మంది చాలా మంది వాళ్ళు కానీ కళ్యాణ ఇదిగా కానీ అయిందమ్మా. ఇది పైపు తక్కువ అదే నిదానంగా అవుతుందండి. సంతోషం.